హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తను మన వ్లాగ్స్. ఈరోజు కూర కారం రెసిపీ ఎలా తయారు చేయాలో చెప్తానండి. మేమైతే ఈ కారమే యూజ్ చేస్తాము. ఈ కారం యూజ్ చేస్తే కూరలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్టీ కూడా ఉంటుందండి ఈ కారం యూజ్ చేస్తే. కారానికి కావాల్సిన సామాన్లు చెప్తానండి. సరుకులు: 1 కేజీ మిరపకాయలండి. 1 కేజీ మిరపకాయలకి 1/2 కేజీ ధనియాలు, 1/2 కేజీ పసుపు అండి. ధనియాల్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలండి. సిమ్లోనే పెట్టి వేయించాలండి. పెద్ద మంట అయితే పెట్టకూడదు అసలు. తర్వాత జీలకర్ర అండి, 100 గ్రాముల జీలకర్ర. ఇది కూడా సిమ్లోనే వేయించుకోవాలి. ఒక 25 గ్రామ్స్ మెంతులండి. జీలకర్ర వేగిన తర్వాత 25 గ్రాముల మెంతులు, వేయించాక అన్నీ కలిపి ఒక పళ్ళెంలో వేసుకొని ఎండలో పెట్టుకోవాలండి. పసుపు 1/2 కేజీ అండి. పసుపు అయితే ఎండలో పెట్టకూడదు. ఆవాలు 100 గ్రాములండి. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు 4 సామాన్లు. పసుపుతో 5. మసాలా ఒక 50 రూపాయల మసాలా. కూర కారం అంటారు, మసాలా కారం అంటారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు పెడతారండి. మసాలాని కూడా ఇలా వేయించేసుకోవాలి. ఇవన్నీ వేయించుకొని ఎండలో పెట్టుకొని తర్వాత మిరపకాయలు కూడా వేయించుకోవాలండి. మిరపకాయలు ఇలాగా మా సైడ్ అయితే పొట్టుకాయలు, పొడుగుకాయలు అని అంటారండి. సగం ఇవి అయితే సగం అయ్యి. 1 కేజీ పొట్టుకాయలు అనుకోండి, ఇది పొట్టుకాయ అంటారండి. నేను చూపించింది ఇది పొడవకాయ అంటారండి. ఈ పొడవకాయలు గుంటూరు మిరపకాయలు అని అంటారు మా ఏరియాలో అయితే. మిగిలిన ఏరియాలో ఏమంటారో నాకు తెలీదు. ఇవి గుంటూరు మిరపకాయలు అంటారు. ఇవి అవి కూడా కలిపి వేయించేసుకోవాలండి. అలా కలుపుతూనే ఉండాలి సిమ్లో పెట్టి. ఇవి కూడా వేయించుకొని తర్వాత సాల్ట్ కూడా వేయించుకోవాలండి. సాల్ట్ అయితే మేము కలిపి ఆడించాం. కారం అంతా తయారైపోయాక వేయించిన కల్లుప్పుని మీదనే వేస్తాం అన్నమాట. దానికోసం వేయించి ఇవన్నీ వేయించిన దాని మీదే వేయించేస్తే పని అయిపోద్ది కదా అని వేయించి పక్కన పెట్టాను. ఇవన్నీ చూపించినవన్నీ వెల్లుల్లి కూడా చితగొట్టి మీదనే వేస్తాము. ఇవన్నీ ఇలా ఎండలో ఎండబెట్టుకోవాలండి. అన్నీ కలిపేసి ఎండలో ఎండబెట్టేసి ఇలా అన్నీ బాగా ఎండిపోవాలండి. 2 రోజులు ఎండాలి. ఎండిపోయాక ఇలా పట్టుకుంటే కొండ అయిపోతున్నట్టు ఎండిపోవాలి. ఎండిపోయాక ఇలా బకెట్లో వేసి కారం మిల్లుకి పట్టుకెళ్ళి పట్టించుకొని రావాలండి. పసుపు అండి. పసుపు అయితే ఎండబెట్టకూడదండి. పసుపు ఎండబెడితే దాని కలరే చేంజ్ అయిపోతుంది. దుంప పసుపు తీసుకుంటే చాలా మంచిది. దుంపల్లా ఉన్నాయనుకోండి, ధనియాలు బాగుంటుంది హెల్త్కి. ఇప్పుడు వేపిన మసాలాలన్నీ ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ కలిపి ప్లాస్టిక్ కింద వేసాను. జాజికాయ అదే మసాలా వేయటం కదండి. అవన్నీ మిల్లుకి పట్టుకెళ్ళి ఆడించుకొచ్చేసుకోవాలండి. మిల్లు పట్టించుకొచ్చుతాము. మసాలా వేయించాను కదండి. అందులోని గసగసాలు తేడా ఉన్నాయండి. అందుకని చేతితో తీసేసాను. గసగసాలు అసలు గసగసాల్లాగే లేవు. అందుకనేసి నేను చేతితో తీసి గసగసాలు పక్కన పెట్టేసి మసాలా తీసేసాను అన్నమాట.
అయితే మిల్లుకి పట్టుకెళ్ళి పట్టించేసి ఇలాగా తీసుకొచ్చిన దాన్ని ఒక టిన్నులో అయితే ప్లాస్టిక్ టిన్నులోనే నేను చేస్తున్నాను. అమ్మ వాళ్ళు అయితే జాడీ కానీ కుండలు ఉండేయండి, బిడ్డలు అనేవారు వాటిని, వాటిల్లో అయితే పెట్టేవారు. ఇప్పటి వరకు అయితే నేను ఎప్పుడు కారం ఆడించలేదండి. అమ్మ వదిన వాళ్ళే ఆడించిస్తారు. ఈసారి వీడియో అప్లోడ్ చేద్దాం కదా అని నేను కారం అయితే ఆడించానండి. అయితే కారం ఆడించాక తీసుకొచ్చి చల్లారి పెట్టాలండి. చల్లగా అవ్వాలి. ఒక 2-3 గంటలైనా సరే మూత తీసి ఒగ్గేసి చల్లగా అయ్యాక ప్లాస్టిక్ టిన్లోని, మరి నా దగ్గర పాత తాలూకా అవేమీ లేవు, అందువల్ల ప్లాస్టిక్ టిన్లో వేసుకున్నాను. నేను అమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఎప్పటిదప్పుడే కారం తెచ్చుకొని వాడుకుంటాను అనమాట. 1 నెలకి సరిపడగా 2 నెలలకి సరిపడగా తెచ్చుకుంటాను చిన్న డబ్బాతోని. అందుకనేసి ఇది ఆవకాయ పెట్టేదాన్ని డబ్బాలోని, ఆ డబ్బాలోని కారం పెట్టాను ఈసారి. మ్యాక్సిమం 2 కేజీలు మిరపకాయలు అయితే నాకు 1 ఇయర్ అంతా సరిపోయేటట్టు కనిపిస్తుంది. నాకు ఎప్పుడూ అంచనా తెలీదు. ఈసారి అయితే ఎలా ఆడిస్తున్నారో కనుక్కొని మరి వీడియో కోసం అయితే ఆడించుకున్నానండి. పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇది తెచ్చిన వెంటనే కారం వేసి చికెన్ వండాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇలా గట్టిగా నొక్కేసుకొని గ్యాపులు లేకుండా వెల్లుల్లి అయితే ఇలాగా రెప్పలో దంచుకొని అయితే చిన్నది కచ్చాపచ్చిగా దంచి కారం మీద వేయాలండి. వేసి మూత పెట్టేసుకోవడమే. సాల్ట్ కళ్ళు పేపాను కదండి, అది కూడా కొద్దిగా కారం మీద వేసుకొని కొద్దిగా ఈ వెల్లుల్లి కచ్చాపచ్చిగా దంచి అది వేసేసి క్లాత్ పెట్టి మూత పెట్టేసుకోవడమేనండి. మూత పెట్టుకొని దగ్గర పెట్టుకుంటే సంవత్సరం అంతా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. యాజ్ టీజ్గా ఉంటుంది. కారం ఇదే టేస్ట్లో ఉంటుంది. మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మాత్రం చేయడం మర్చిపోండి.